ఈరోజు నేను చీజీ చికెన్ శాండ్విచ్ చూపించబోతున్నానండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఇంట్లోనే ఈజీగా రెడీ చేసుకోవచ్చు. దీన్నైతే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇదైతే చాలా బాగుంటుందండి. మీరు కూడా తప్పకుండా ఒక్కసారి ట్రై చేయండి. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఇట్స్ మై వరల్డ్ తెలుగు. నేను మీ శైలజ. ఈ రెసిపీని మనం చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఇంట్లోనే. నేను షవర్మా చేశాను కదండి, ఆ షవర్మాకి ఎలాగైతే చికెన్ని మనం రెడీ చేసుకుంటామో దీనికి కూడా సేమ్ అంతేనండి. నేను ఆ రోజే ఈ షవర్మా రెసిపీ చేసిన రోజే ఈ చీజీ చికెన్ శాండ్విచెస్ కూడా చేశాను. ఆ రోజే ఈ వీడియో కూడా నేను షూట్ చేశానండి. కాకపోతే నాకు అది వీలైంది, అప్లోడ్ చేసేసాను. ఇది ఇప్పుడు పెడుతున్నాను అనమాట. సేమ్ ఆ చికెన్ అయితే దాంట్లో ఎలా అయితే మనం రెడీ చేసుకుంటామో అట్లనే అనమాట. చికెన్ని ఒక 2 times మంచిగా కడిగేసుకుని కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, టేస్ట్కి తగినట్టు ఉప్పు, పసుపు, కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి, మిరియాల పొడి, పెప్పర్ పౌడర్ అన్నమాట అండి. నేను ఇంట్లో రెడీ చేసుకున్న చికెన్ మసాలా వేసుకున్నాను అండి. మీరు ఏ మసాలా అయినా పర్వాలేదు, చికెన్ మసాలా వేసుకోవటమే ఒక 2 spoons. ఇది ఒక్కసారి మనం ఇది రెడీ చేసుకుంటే మనం దీంతో చాలా వెరైటీస్ చేసుకోవచ్చు అని నేను చెప్పాను కదండి. అదే అన్నమాట. షవర్మా చేసుకోవచ్చు, చికెన్ చీజీ శాండ్విచెస్ చేసుకోవచ్చు, ఇంకా ఉన్నాయండి. అవి కూడా నేను త్వరలోనే తర్వాత వీడియోస్లో నేను చూపిస్తాను. చక్కగా గంట పాటు మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకుని 1 గంట పాటు పెట్టుకుని తర్వాత వీటిని ఫ్రై చేసుకోవాలండి. మంచిగా కొంచెం హీట్ ఎక్కాక ఆయిల్ వీటిని వేసి మంచిగా మెత్తగానే ఉడకబెట్టాలండి. సిమ్లో పెట్టి 1/2 hour చక్కగా ఇలా దగ్గరగా ఉడికించుకుంటే బాగా మెత్తగా ఉడుకుతుందండి. చికెన్ కూడా ఆల్రెడీ నాని ఉంటుంది కాబట్టి. అంటే ముందు మూత పెట్టండి, కొంచెం వాటర్ వస్తుంది దాంట్లో. ఆ తర్వాత తీసేస్తే మళ్ళీ ఇలా డ్రై అవుతుంది అనమాట అండి. మరీ ఎక్కువ ఫ్రై చేసేస్తే మరీ డ్రైగా అయిపోతే మనకి చిన్న చిన్న పీసెస్గా అవ్వవు, అంత టేస్ట్ కూడా ఉండవు. ఇలా మంచిగా ఇలాగ మెత్తగా చేసేసుకోవాలండి. తర్వాత గ్యాస్ మీద ప్యాన్ పెట్టి నేను నెయ్యి వాడుతున్నానండి. దీనికి నెయ్యి అయితే బాగుంటుంది, సూటబుల్. మీరు ఇష్టపడరు అనుకుంటే కనుక ఆయిల్ కూడా వేసుకోవచ్చండి. ముందుగా బ్రెడ్ పీసెస్ని నేను ఒక 4 slices తీసుకున్నాను. కొంచెం నెయ్యి వేసి అటు ఇటు 1 minute వేపాలండి, అంతే. ఎక్కువసేపు వేపద్దు. మరి మళ్ళీ తర్వాత అవి అన్నీ చికెన్ చీజ్ అన్నీ పెట్టాక మళ్ళీ వేస్తాం కాబట్టి ముందు జస్ట్ వేడి చేయాలి. వేడి చేసుకుని పక్కన ప్లేట్లో పెట్టేసుకుని 2 ముక్కలు కూడా పైన కింద పెట్టే ముక్కలు 2 కూడా చక్కగా ఇలా. దీన్ని చికెన్ బర్గర్ అని కూడా అనుకోవచ్చండి, విత్ బ్రెడ్. మన ఇష్టమైన పేర్లు ఎన్నైనా పెట్టుకోవచ్చండి. నేను టమాటా సాస్ని ఇంకో చూడండి ఇలా 1 spoon వేసి మొత్తం స్ప్రెడ్ చేస్తున్నా. కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు ఎంత చిన్నగా వీలైతే అంత చిన్నగా కట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఆనియన్ ముక్కలు అయితే నేను ఇది అమూల్ చీజ్ అనమాట అండి. మొన్న నేను పిజ్జాలో క్యూబ్స్ వాడాను కదా, ఇదైతే స్లైసెస్ అనమాట. ముందు చికెన్ కొంచెం స్ప్రెడ్ చేసి బ్రెడ్ మీద పిజ్జా స్లైస్ వేసుకోవడమేనండి దానిపైన. ఇది చీజ్ స్లైసెస్ అండి. చీజ్ అంటే ఏమిటో అనుకున్నారు. చీజ్ని కూడా మనకి పాలతోనే తయారు చేస్తారండి, విరిగిన పాలతోటి. అది కూడా హెల్త్కి మంచిదే, అంత మంచిది కాదేమో అని అపోహపడుతూ ఉంటారు. నేను కూడా అట్లనే అనుకునేదాన్ని మొదట్లో. తర్వాత నేను తెలుసుకున్నాక నేను మొదలు పెట్టానండి. పిల్లలకైతే చేసిస్తుంటాను. మళ్ళీ టమాటా సాస్ వేసుకుని మళ్ళీ ఆనియన్ ముక్కలు వేసుకుని చికెన్ని
పైన మళ్ళీ బ్రెడ్ ముక్క పెట్టి మళ్ళీ ఒక్కసారి మనం ఫ్రై చేసుకోవాలండి ప్యాన్ పైన. దీన్ని మంచిగా కేర్ఫుల్గా అలా పెట్టుకుని సిమ్లో పెట్టి ఒక 10 మినిట్స్ పడుతుందండి. ఇది ఫ్రై అయ్యి లోన చీజ్ కరిగి మంచిగా క్రీమీ స్ట్రక్చర్ లోపల నుంచి వచ్చేలా దానికి ఒక 10 మినిట్స్ అయితే పడుతుంది. మనం ఈజీగా ఇలా డిఫరెంట్గా ఫుడ్స్ ఇంట్లోనే ట్రై చేసుకోవచ్చండి. నేను కూడా ఇలాగే అప్పుడప్పుడు ట్రై చేస్తూ ఏదో మా పిల్లలకి అలా పెడుతూ ఉంటాను. రెగ్యులర్గా కాకపోయినా కనీసం వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ అలా పెడితే కూడా మనకి పిల్లలు కూడా సరదాగా ఉంటారు కదండి. రెగ్యులర్గా అంటే మరీ హెవీ అయిపోతాయి, కానీ వీక్లీ ట్వైస్ అయినా మనం చేసి పెడితే పిల్లలు బయట కన్నా ఇంట్లో మనం హెల్తీగా చేసుకుంటాం కాబట్టి. మనం సండే చికెన్ తెచ్చుకుంటాం, అందులో కొన్ని పీసెస్ తీసి ఇలా బ్రెడ్ తెచ్చుకుని కూడా ఇలా ట్రై చేయొచ్చండి. చాలా ఈజీగా ఉంటుంది, చాలా తొందరగా కూడా అయిపోతుంది. ఇది మనం సాస్తో అయినా సర్వ్ చేయొచ్చు, లేకుంటే నార్మల్గా కూడా తినేస్తే చాలా టేస్టీగా ఉందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నేను చేసే వీడియోలు మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ కామెంట్. నేను మీ శైలజ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.